ఈ 3 రకాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? మరీ ముఖ్యంగా శ్రీ గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క 3 రకాల్లో తులారాశి వాళ్ళకి సంచిత కర్మ అనేటువంటిది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలుగా, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చేటువంటి దానిగా, నిజానికి తులారాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎదగాలి అనేటువంటి ఒక కాంక్షతో, ఒక డెడికేట్, ఒక హార్డ్ వర్కింగ్, అంటే ఆ రకంగా వాళ్ళ యొక్క ఆలోచన, ఒక క్రియేటివ్, ఒక విజువలైజేషన్, దేన్నైనా ఒక క్రియేటివ్గా ఆలోచించాలంటే ఎవరికి రాని థాట్ ఎవరికి రావాలి అంటే తులారాశి వాళ్ళు అక్కడ ఉండాలి. ఇది నిజం నేను చెప్పేటువంటిది. నేను తులారాశి వాళ్ళు అంత సక్సెస్ఫుల్ క్రియేటివ్ పర్సన్స్ అండి. సినిమా ఫీల్డ్లో బాగా రాణిస్తారు, డైరెక్షన్ ఫీల్డ్లో, ఎనీ క్రాఫ్ట్, ఎడిటింగ్ అవ్వచ్చు, మేకప్ ఆర్టిస్టుల కింద, క్యారెక్టర్ ఆర్టిస్టుల కింద చాలా బాగా రాణిస్తుంటారు. బికాజ్ వీళ్ళకి 10th లార్డ్ చంద్రుడు అవుతారు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా పలుకుతాయి. ఎమోషనల్గా ఉంటారు, దేన్నైనా ఈజీగా సాధించాలి అనేటువంటి కాంక్ష, కోరిక ఉంటుంది. ఒక పట్టుదల ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఎప్పుడైతే సంచిత కర్మ అనేటువంటిది వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుందో దానివల్ల ఈ పట్టుదల అనేటువంటి ఉండదు. కంప్లీట్గా ఏదో చిన్న జాబ్ చేసాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం, అంతే, అక్కడితో ఆగిపోతారు. వాళ్ళ జీవితం తులారాశి వల్ల అక్కడితో ఆగిపోయిందంటే వాళ్ళు సంచిత కర్మ వల్ల బాధపడుతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, లేకపోతే ఫ్యాటీ లివర్ వచ్చింది, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ లాంటివి చిన్నప్పటి నుంచి అయినా ఎప్పుడైనా ఏ వయసులో అయినా అటాక్ అయ్యాయంటే సంచిత కర్మ వల్ల బాధపడుతున్నారు. ఇక మూడవది, ఈవెన్ విత్ ఇన్ లేడీస్లో కూడా ఓవరీ సంబంధించిన ప్రాబ్లమ్స్, యూటరస్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్లు, లేకపోతే ఓవర్ బ్లీడింగ్, పీసీఓడి, పీసీఓఎస్, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా అటాక్ అవుతున్నాయి అంటే వాళ్ళకి సంచిత కర్మ వల్ల బాధపడుతున్నారు. దీంతో పాటుగా లవ్ బ్రేకప్స్ అనేటువంటి తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి.